ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ ఎంతో ఉల్లాసభరితమైన వారిని సదా పరమాత్మ నా వారు అనే ఉల్లాసంలో ఉంటూ నిశ్చింత చక్రవర్తి జీవితాన్ని అనుభవం చేసుకుంటాను. నేను పరమాత్మకి చెందిన వారిని అనే ఆనందం సదా నాలో ఇమిడిపోయి ఉంటుంది. ఈ క్షణం అదే ఉల్లాస ఉత్సాహపు స్థితిలో ప్రియమైన తండ్రి పరం ఆత్మ వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాము. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డే 26/3/2025. ఈరోజుటి హెడ్డింగ్ మధురమైన పిల్లలు. మీరు తండ్రి చెయ్యి పట్టుకున్నారు. మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. మెడిటేషన్ చేయడానికి, స్పిరిచువల్ పాత్లో నడవడానికి అన్ని వదిలేసి సన్యాస ధర్మంలోకి వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు మీ గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా తండ్రిని స్మృతి చేస్తే నేను ఆత్మ సతో ప్రధానంగా తయారవుతాను. ప్రశ్న: పిల్లలైన మీలో ఏ ఉల్లాసం ఉండాలి? సింహాసన అధికారులుగా అయ్యేందుకు విధి ఏంటి? సదా ఉల్లాసం ఉండాలి. జ్ఞాన సాగరుడైన తండ్రి మనకి ప్రతిరోజు జ్ఞాన రత్నాలతో పల్లాలను నింపి నింపి ఇస్తున్నారు. ఎంతటి మురళి! తరగనంత అటువంటి జ్ఞానం ఎంత విన్నా తరగనే తరగదు. సో ఎంతగా యోగంలో ఉంటారో అంతగా ఈ బుద్ధి కాంచనంగా బంగారంగా అవుతుంది. ఈ అవినాశి జ్ఞాన రత్నాలే మీతో పాటు వస్తాయి. సింహాసన అధికారులుగా అవ్వాలి అంటే తల్లి తండ్రిని పూర్తిగా ఫాలో చేయండి. వారి శ్రీమతం అనుసారంగా నడవండి. అలాగే ఇతరులను కూడా మీ సమానంగా తయారు చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా సింహాసనానికి అధికారులుగా అవుతాను. బాబా చెప్తున్నారు, ఆత్మిక పిల్లలు, ఈ సమయంలో మీరు ఎక్కడ కూర్చున్నారు? ఆత్మిక తండ్రి యొక్క యూనివర్సిటీ లేక పాఠశాలలో కూర్చున్నారు. బుద్ధిలో ఉంది కదా, మనం ఆత్మిక తండ్రి ఎదురుగా కూర్చున్నాం. ఆ తండ్రి మనకి ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంతరాల రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. ఇదే భారతదేశం ఉన్నతి మరియు పతనం ఎలా జరుగుతుందో ఇప్పుడు బాబా మనకి తెలియచేస్తున్నారు. ఒకప్పుడు ఈ భారతదేశం పావనంగా ఉండేది, అది ఇప్పుడు పతితంగా అయిపోయింది. ఈ భారతదేశం శిరో కిరీటంగా ఉండేది, మరి తర్వాత ఎవరు విజయాన్ని పొందారు? రావణుడు పొందారు. రాజ్యాన్ని పోగొట్టుకున్నట్లయితే పతనం అయినట్లే కదా. ఇక్కడ రాజ్యాలిక లేవే లేవు. ఒకవేళ ఉన్నా అది పతితంగానే అయిపోయింది. ఇదే భారత్లో ఒకప్పుడు సూర్యవంశీ మహారాజ్ మహారాణి ఉండేవారు. సూర్యవంశీ మహారాజులు మరియు చంద్రవంశీ రాజులు ఉండేవారు.
ఇప్పుడు మీ బుద్ధిలో ఈ విషయాలు కూర్చున్నాయి. మన ఆత్మిక తండ్రి మనల్ని చదివిస్తున్నారు. ఇది కూడా మీకు తెలుసు. మనం ఆత్మిక తండ్రి చెయ్యిని పట్టుకున్నాం. మనం గృహస్థ వ్యవహారంలో ఉంటున్నా కూడా ఇప్పుడు సంగమ యుగంలో నిలబడి ఉన్నామనేది బుద్ధిలో ఉండాలి. ఐ ద సోల్ ఐఎమ్ ఎట్ కాన్ఫిడెన్స్ ఏజ్. నేను సంగమ యుగంలో ఉన్నాను అనే నిశ్చింతత మనలో ఉండాలి. పతిత ప్రపంచం నుండి మనం పావన ప్రపంచంలోకి వెళ్తాం. కలియుగం పతిత ప్రపంచం, సత్యుగం పావన ప్రపంచం. పతిత మనుషులు పావన మనుషులు ఎదురుగా వెళ్ళి ఏం చేస్తారు? నమస్కరిస్తారు. వాస్తవానికి భారత్లో వారు కూడా మనుషులే. ఎవరు? దేవీ దేవతలు. కాకపోతే వారిలో దైవీ గుణాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. మనం కూడా తండ్రి ద్వారా అటువంటి దైవీ గుణాలను ధారణ చేస్తున్నాం. సత్యుగంలో ఈ డివైన్ క్వాలిటీస్ తీసుకోవడానికి పురుషార్థం ఎఫర్ట్ చేయక్కర్లేదు. అక్కడ కేవలం ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. ఇక్కడ పురుషార్థం చేసి దైవీ గుణాలను ధారణ చేస్తారు. అప్పుడు ఆత్మ కూడా సతో ప్రధానంగా అవుతుంది. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా సతో ప్రధానంగా అవుతారు. తండ్రి అయితే ఎల్లప్పుడూ సతో ప్రధానముగానే ఉంటారు. మరి ఇప్పుడు ఈ పతిత భారతదేశం పావనంగా తయారవుతుంది. మరి ఈ భారతదేశంలో రకరకాల మనుషులు వస్తారు. కొందరేమంటారంటే ఏ విధంగా భోజనం తప్పనిసరిగా అవసరమో అలా ఈ వికారాలు కూడా భోజనం వంటివి. ఇవి లేకపోతే ఉండలేము, చనిపోతాము అంటారు. వాస్తవానికి అటువంటి విషయం ఏమీ లేదు. సన్యాసులు చూడండి ఎంత పవిత్రంగా ఉంటారు. వారేమైనా చచ్చిపోతారా ఏంటి? ఈ విధంగా చెప్పే వారిని కూడా అజామిలు లాంటి పాపాత్మలు అని భావించడం జరుగుతుంది. సో వాళ్ళకి ఏం ఆన్సర్ చెప్పాలి? వికారాలను భోజనంతో పోలిస్తున్నావు, అవి లేకపోతే నువ్వు చచ్చిపోతావా ఏంటి? స్వర్గంలో వచ్చేవారు ఎవరైతే ఉంటారో వారు ఎలా ఉంటారు? సతో ప్రధానంగా ఉంటారు. ఆ తర్వాత సతో రజో తమోలుగా అవుతారు. ఎవరైతే చివరిలో వస్తారో వాళ్ళు ఎలా అవుతారు? మళ్ళీ పనిష్మెంట్స్ అనుభవించి సతో ప్రధానంగా అవుతారు. సో అందుకని సదా గుర్తుపెట్టుకోవాలి, నేను సంగమ యుగ నివాసిని, సంగమ యుగి ఆత్మను. धारणा जो देह रहित विचित्र है उस बाबा से मोहब्बत रखनी है। किसी देहदारी के नाम रूप में बुद्धि नहीं फंसाना। माया का थप्पड़ ना लगे यह संभाल करनी है। जो ज्ञान की बातों के सिवाय दूसरा कुछ भी सुनाए उसका संग नहीं करना। फुल पास होने का पुरुषार्थ करना, कांटों को फूल बनाने की सेवा करना है। దేహ సైతంగా చిత్రము లేనటువంటి విచిత్రుడైన తండ్రి పైన ఎంతో ప్రేమ ఉంచాలి. ఏ దేహదారుల పేరు రూపంలో బుద్ధిని వేలాడనీకూడదు. మాయ చెంపదెబ్బ పడేటట్టు నడుచుకోకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ జ్ఞానపు విషయాలు తప్ప ఇక ఏవి ఈ చెవులోకి వెళ్ళకూడదు. ఫుల్ పాస్ గా అవ్వే పురుషార్థం చేయాలి. ముళ్ళను పుష్పాలుగా తయారు చేసే సేవ చేయాలి.
మన లైఫ్ లో ఎంత మందిని మనం పుష్పాలు లాగా ఉన్నతమైన ఆత్మగా చేస్తున్నాం చెక్ చేసుకోవాలి. వరదానం, एक बाप दूसरा न कोई, इसी स्मृति बंधन मुक्त योग युक्त भव. अब घर जाने का समय है, इसलिए बंधन मुक्त और योग युक्त बनो. बंधन मुक्त अर्थात लूज ड्रेस टाइट नहीं, ऑर्डर मिला सेकेंड में गया, ऐसा बंधन मुक्त योग युक्त सेकेंड योग युक्त स्थिति का वरदान प्राप्त करने के लिए सदा यह वायदा स्मृति में रहो, मुझको एक बाप दूसरा ना कोई. మరి ఒక్క పరమాత్మ తప్ప ఇక ఎవ్వరూ లేరు. ఈ స్మృతి ఏ బంధనాల నుంచైనా ముక్తుడిగా చేస్తుంది, యోగయుక్త ఆత్మగా చేస్తుంది. ఇప్పుడు నేను ఆత్మ ఇంటికి వెళ్ళే సమయం వచ్చింది. బంధన ముక్తుగా యోగయుక్తంగా ఉండాలి. బంధనముక్త అంటే ఆర్డర్ లభించగానే ఒక్క సెకండ్లో సేవ కోసమైనా బాబా ఇచ్చే ఆర్డర్ పైన నడవడానికన్నా వెళ్ళగలగాలి. అంతటి బంధనముక్త యోగయుక్త స్థితి యొక్క వరదానం ప్రాప్తి చేసుకోవాలంటే సదా గుర్తుపెట్టుకోవాలి, నాకు ఒక్క పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ లేరు. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. నా కోసం సత్యుగం రాజ్య స్థాపన అవుతుంది. నేను ఇప్పుడు ఈ శరీరాన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళాలి అనే స్థితిని మెయింటైన్ చేయగలగాలి. స్లోగన్, వ్యర్థ సంకల్ప రూపీ एक्स्ट्रा भोजन नहीं करो तो मोटेपन की बीमारियों से बच जाएगा. వ్యర్థ సంకల్పాల రూపీ భోజనాన్ని కనుక తీసుకోకపోతే కనిపించవు రాయల్ అనారోగ్యాలు ఉంటాయి కదా, వాటి నుండి సేఫ్గా ఉండగలం. ఈరోజు బాబా మన బుద్ధిని కంచన కాయగా చేసుకోండి అన్నారు. బుద్ధిని బంధన ముక్తుడిగా చేసుకోండి అన్నారు. బుద్ధిని అనారోగ్యం నుంచి సురక్షితంగా చేసుకోండి అంటున్నారు. సో ఈరోజు ముల్లి యొక్క స్వమానం, నేను కాంచనమైన బుద్ధి కలవారిని, బంగారు బుద్ధి కలవారిని. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ స్థిరమైన చక్రవర్తిని. బాబా అడుగులో అడుగు వేసేవారిని. నిశ్చింత జీవితం కలవారిని. సతో ప్రధాన ఆత్మను. సత్యుగి నివాసిని. సత్యమైన చైతన్యమైన ఆనంద స్వరూపాన్ని. సింహాసనాధికారి ఆత్మను. నిర్మలమైన ఆత్మను. నిశ్చింత ఆత్మను. నేను ఆత్మ సదా స్మృతిలో ఉంటూ మనస్స వాచ కర్మన పరమాత్మ స్మృతిలో ఉంటూ పరమాత్మ దివ్యమైన మార్గం పైన నడిచేవారిని. నేను పరమాత్మ ప్రియ ఆత్మను, లోకప్రియ ఆత్మను. సదా జ్ఞాన మార్గంలో నడుస్తూ నా బుద్ధిని ఎంతో సత్యంగా బంగారంగా తయారు చేసుకుంటాను. I, the soul, with a divine intellect, I always try to experience the beautiful vibrations of divinity of my own self. The divinity within me makes me to experience an unlimited inheritance.
For the next few seconds, I try to connect to my own brain. What sort of thoughts I'm actually generating? What sort of divine actions are going into the atmosphere? I experience myself as the point of light, radiating a peaceful vibrations into this atmosphere. I belongs to the one almighty authority. I experience the complete fullness of my own soul. Hey Father, thank you so much for showing me the path of spirituality. I try to follow your path and be a divine being all the time. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience a complete divinity of myself. Spread the divine vibrations to every part of this body and be a divine being. Om Shanti, Shanti, Shanti.